తాను బాధలో ఉన్నాడు, తాను ఇరుకులో ఉన్నాడు, తాను ఆనందానికి, సంతోషానికి, ఆత్మీయులకు దూరంగా ఉన్నాడు. అటువంటి ఆయన సంఘములకు ఉత్తరము రాసినటువంటి విషయం మనం ఎరుగుదము. కాబట్టి అన్నీ బాగుంటే ఏదైనా దేవునికి ఉపయోగపడతాం అనుకుంటామేమో. ప్రతికూలమైన పరిస్థితి అది. అటువంటి పరిస్థితుల్లో, దుఃఖములో, వేదనలో, నిట్టూర్పులు ఉన్నప్పుడు ఆయన బాధపడుతున్నాడు, ఆయన అందరికీ దూరంగా ఉన్నాడు. కానీ బయట ఉన్నటువంటి సంఘము సంతోషంగా ఉంది. సంతోషంగా ఉన్న సంఘమునకు దుఃఖములో ఉన్న ఈయన ఉత్తరాలు రాయడం ఏంటి? అది ఒక ఆత్మీయుని యొక్క ఉన్నతమైన స్థాయి. మనం అనుకుంటాం, మనం హాస్పిటల్లో ఉంటే, తీవ్ర రోగం చేత బాధపడుతుంటే, ఆరోగ్యము కలిగిన వారు వచ్చి ఒక 6 డజన్ అరటి పళ్ళు తీసుకొని వచ్చి, లేకుంటే యాపిల్ తీసుకొని వచ్చి మనకిచ్చి మనల్ని ప్రార్థన చేయాలని మనం ఆలోచన చేస్తాం. ఇది మన యొక్క ఆత్మీయత అనుకుంటా. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కష్టములో ఉండి సుఖము, సంతోషంలో ఉన్న సంఘానికి ఉత్తరాలు రాస్తూ వచ్చినాడు. అందుకే 22 అధ్యాయాలు కలిగిన ప్రకటన గ్రంథం ఆయన చేతిలో నుండి జాలువారింది. జరిగిన సంగతులు, జరుగుతున్న సంగతులు, జరగబో సంగతులు క్రోడీకరించి 22 అధ్యాయాలు